ఈ ఆచారాలు అపవాది యొక్క కుయుక్తితో పుట్టినవి. అపవాది ఎప్పుడూ తన నిజస్వరూపంతో ముందుకు రాడు. వాడు మనల్ని భయపెట్టి దేవునికి దూరంగా చేయాలని చూస్తున్నా అదే సమయంలో మనల్ని ఆకర్షించి లోకం వైపు తిప్పాలని చూస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాడి మోసపూరిత వ్యూహాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూశారా, సాతాను భయంకరమైన రూపంలో రాడు, వెలుగుదూత వేషంలో వస్తాడు. హాలోవిన్ సమాధుల పండుగ విషయంలో ఇదే జరుగుతోంది. ఇది స్మరణ కోసం అనే పేర్లతో సాతాను ఈ చీకటి పండుగను మన ముందు ఉంచుతున్నాడు. దాని అసలు ఉద్దేశమైన చీకటిని, మరణాన్ని, దెయ్యాలను పూజించే సాంప్రదాయాన్ని మంచి ఉద్దేశంతో అనే ముసుగుతో కప్పివేస్తున్నాడు. వాడు లోకాన్ని ఇలాగే మంచి పేరుతో మోసం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలు అన్యజనుల ఆచారాలను, ముఖ్యంగా ఆత్మలతో మాట్లాడడం, మంత్రతంత్రాలు, శకునాలు చూడడం వంటి వాటిని అనుసరించడాన్ని ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గమనించండి. నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశమున ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను నీ మధ్య ఉండనీయకూడదు. ఈ కార్యములు చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనం నుండి. ఈ వచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మంత్రగత్తెల వేషాలు, దెయ్యాల వేషాలు, చనిపోయిన ఆత్మలను స్మరించుకోవడం వంటివి దేవునికి హేయమైనవి. హాలోవిన్ పండుగ యొక్క మూలాలు, దాని ఆచారాలు ఖచ్చితంగా ఈ కోవకే చెందుతాయి. కాబట్టి క్రైస్తవులకు ఇలాంటి అన్య ఆచారాలు ఎంతమాత్రం తగవు. దేవుడు అసహించుకునే కార్యాలలో మనం సరదా కోసం కూడా పాలు పంచుకోకూడదు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞను గమనించండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చు మాట ఇదే: అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. ఇక్కడ దేవుని మాట ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. అభ్యసింపకుడి, డు నాట్ లెర్న్ అంటే వాటి గురించి తెలుసుకోవద్దు, వాటిని అనుకరించవద్దు, వాటిలో పాలు పంచుకోవద్దు అని అర్థం. ఈ ఆచారాలు వ్యర్థములు అని దేవుడే తీర్పు చెబుతున్నాడు. హాలోవిన్ సమాధుల పండుగ అనేది స్పష్టంగా అన్యజనుల నుండి వచ్చిన ఆచారమే. దాని మూలాలు దెయ్యాలను, దుష్టశక్తులను ఆరాధించడంలో ఉన్నాయి. మంచిదే కదా అని మనం ఈ ఆచారాలను మన జీవితాల్లోకి ఆహ్వానిస్తే మనం దేవుని ఆజ్ఞను నేరుగా మీరినట్లే.